పౌర్ణమి సమయంలో చంద్రుడు పూర్తి కాంతితో కనిపించడం వల్ల ఈ రోజు దేవతలకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. పౌర్ణమి రోజున చేసే దానాలు, హవనాలు, పూజలు వంటివి ఫలప్రదమవుతాయని వైదిక గ్రంథాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజుకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వైదిక విశేషత ఎక్కువగా ఉంటుంది. తెలుగు నెలల్లో ప్రతి పౌర్ణమికి ప్రత్యేక ఆచారాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. మాఘమాసం ఎందుకు అంత ప్రత్యేకం? మాఘమాసం చంద్రుడు మఖ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసాన్ని మాఘమాసం అని జ్యోతిష్యశాస్త్ర ప్రకారం పిలుస్తారు. మకర సంక్రాంతి నుండి కుంభ సంక్రాంతి వరకు వచ్చే కాలాన్ని మాఘమాసం అంటారు. పుష్యమాస శుక్ల పౌర్ణమి నుండి మాఘమాస పౌర్ణమి వరకు పవిత్ర స్నానాలు చేస్తారు. ఇది పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. చాంద్రమానం ప్రకారం అమావాస్య నుండి అమావాస్య వరకు నెల లెక్కిస్తారు. సూర్యమానం ప్రకారం పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు నెల లెక్కిస్తారు. ఏ విధానం అనుసరించినా పౌర్ణమి మాత్రం ఒకే రోజున వస్తుంది. ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. దీనిని మహామాఘి అంటారు. దీనినే మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని, పుణ్యప్రదమని, మోక్షం లభిస్తుందని నమ్మకమే కాకుండా పురాణ కథనాలు కూడా వివరిస్తున్నాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎందుకు అంత ప్రాముఖ్యత? మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి దేవతలకు ప్రీతిపాత్రమైన పూజలు చేస్తారు. మాఘ స్నానం ప్రాముఖ్యత బ్రహ్మాండ పురాణం మరియు నారద పురాణం, పురాణ గ్రంథాలు మాఘ స్నానాన్ని అత్యంత పవిత్రమైన ఆచారంగా వివరించాయి. ప్రత్యూష కాలంలో అనగా సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేయడం ద్వారా శరీరశుద్ధి మాత్రమే కాకుండా ఆత్మశుద్ధి కూడా సాధ్యమవుతుందని వివరిస్తుంది. మృకండుడు, మనస్విల వంటి మహర్షులు మాఘస్నానం ద్వారా మృత్యు దోషాన్ని తొలగించి వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యు దోషం నుండి రక్షించారని పురాణ కథనం. మార్కండేయుని దీర్ఘాయుష్యుకు ఇది ప్రధాన కారణం. మాఘమాసం పరమ పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. ఈ మాసం శ్రీ మహావిష్ణువు మరియు మహాశివునికి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. పౌరాణిక కథలు, శాస్త్ర గ్రంథాలు మాఘమాసంలో చేసే ఆచారాలు, పూజలు, స్నానాలు మరియు ఉపవాసాలకు విశేష ప్రాముఖ్యతను సూచిస్తాయి. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం వంటివి చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుంది. ఈ రోజు చేసేటువంటి పుణ్యకార్యాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. మాఘ పౌర్ణమి రోజు ఆచరించేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని సత్యనారాయణ వ్రత కథ తెలియజేస్తుంది. మాఘ పౌర్ణమి 2025 పుణ్యకాలం ఫిబ్రవరి 11 మంగళవారం సాయంత్రం 6:55 వరకు చతుర్దశి ఉంది. ఆ తరువాత పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 12 బుధవారం పౌర్ణమి సూర్యోదయం సమయానికి కొనసాగుతోంది మరియు సూర్యాస్తమయానికి అదే తిథి కొనసాగుతుంది. బుధవారం రాత్రి 7 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంది. అంటే ఈ రోజే పౌర్ణమి పూజల, ఆచారాల కోసం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం ఎందుకు చేయాలి? నదీనాం సాగరో గతి అంటే నదులన్నీ చివరకు సముద్రంలోనే కలుస్తాయి. అందుకే మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతారు. సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే నిత్యం సూర్యకిరణాల వల్ల నీరు ఆవిరి అవుతున్నా సముద్ర పరిమాణం తగ్గడం కానీ, ఎన్నో జీవరాశులు వచ్చి తనలో కలుస్తున్నా పరిమాణం పెరగడం గాని జరగదు. అటువంటి స్థిరత్వం కలిగిన వాడు కేవలం సముద్రుడు మాత్రమే. స్థిరత్వం అనేది సముద్రుడి ప్రధాన ధర్మం. అంత విశిష్టమైన సాగరంలో ఏడాదిలో 4 పౌర్ణమిల సమయంలో స్నానం చేయాలని చెబుతారు. ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ మరియు వైశాఖ పూర్ణిమ అనే 4 పౌర్ణమిల సమయాలలో కూడా స్నానం చేయడం కుదరని పక్షంలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు అయినా సముద్ర స్నానం ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు సిద్ధిస్తుందని పురాణ కథనాలు చెబుతున్నాయి. సముద్ర స్నానం నియమాల ప్రాముఖ్యత. ప్రవాహానికి ఎదురుగా నడుము మునిగే వరకు నీళ్లలో నిల్చుని కనీసం సమయం స్నానం చేయాలి.
ఈ స్నానం సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. కారణం, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సూర్యకిరణాలలోని విద్యుచ్ఛక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని, ఔషధీ విలువలను నీటికి అనుగ్రహిస్తాడు. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలనే నియమం పెట్టారు. సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం వీలు పడలేని సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేయస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం జపిస్తూ మీకు సమీపంలో ఉండే బావులు, చెరువులు లేదా బోర్లు దగ్గరైనా సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. ఈ మంత్రం జపిస్తే గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి వంటి పవిత్ర నదులలో స్నానానికి సమానమైన పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెబుతాయి. మాఘమాసం మొత్తం పుణ్య స్నానాలు చేయలేని వారు నెలలో చివరి 3 రోజులు అయినా ఈ నియమం పాటించాలంటారు. ఆ 3 రోజులను అంత్య పుష్కరిణీ స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసంలో స్నానం మనసులో మలినాన్ని పోగొడుతుంది అని భక్తుల విశ్వాసమే కాకుండా పురాణాలు చెప్పే కథనాలు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.